మనతో పాటుగా సానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. అన్న, మొదటిసారిగా నల్గొండ జిల్లా వేదికగా కేసీఆర్ సభ జరిగింది. సభ చూస్తే ఎట్లా అనిపించింది? జనాన్ని చూస్తే ఏమంటారు? అంటే 2 నెలల్లోనే గవర్నమెంట్ మీద ఇంతే వ్యతిరేకత ఉంటుందా అనే దానికి అర్థం ఇది. దాంతోపాటు ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగాణ బాగుగోరే పార్టీగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు. ఎందుకంటే మనం పెంచిన పిల్ల అంటే ఎంత దాని బాగు కోరుతుంది జీవితాంతం అన్నట్టు ఉదాహరణ ఇది. ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండకి అన్యాయం కానీయం, నీటిలో కానీ ఏ విషయంలో కూడా అన్యాయం కానిచ్చే సమస్య లేదు. మీరు అడ్డు అదుపు లేకుండా ఏది చేసినా దాన్ని ఊకునే సమస్య లేదు. ఖచ్చితంగా ఎదురొడ్డి పోరాడతాం, ఖచ్చితంగా నిలబెడతాం. అది అధికారంలో ఉన్నా ఆపోజిట్లో ఉన్నా మేము కోరుకునేది తెలంగాణ బాగు, తెలంగాణ కోసమే పోరాడతాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో మీ అపోజిషన్ గా ఉండి గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోట్ చేస్తూ ముఖ్యమంత్రి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. మీరు మీ నియోజకవర్గ వేదికగా ఏదైనా కార్యక్రమాలు చేయబోతున్నారా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ పదవులు ఆరాటం తప్ప జనాల గోసపట్టేటోళ్ళు కాదు, జనాల కోసం ఉండేటోళ్ళు కాదు. మొన్నేదో గాలిలో గెలవటం తప్ప వాళ్ళకి నిజంగా జనాలకి ఏం కావాలా, ప్రజల సమస్యలు ఏంది ఊర్లు తిరిగి తెలిసిన వాళ్ళు కాదు, గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకులు కాదు. ఇక వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థాలు లేవు, వాళ్ళు మాట్లాడేదానికి లేదు. ఖచ్చితంగా మేము కూడా చెప్తాం, అన్నిటికీ ఎదురొడ్డి పోరాడతాం. 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు పూనుకోబోతున్నారు మీ నియోజకవర్గ కేంద్రంగా? అంటే జనాలే అర్థం చేసుకుంటారు. 6 గ్యారెంటీలు కాదు, 2 గ్యారెంటీలు కూడా మొత్తం ఇయ్యలేరు వీళ్ళతో అయ్యే పని కాదనేది తెలుసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళే తిరగబడే రోజులు ఉన్నాయి, మనం వాళ్ళ వెనక ఉంటాం దాంట్లో. ఇది సానంపూడి సైదిరెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామనేటువంటి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.